నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా ఏలూరులో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలతో అలజడి సృష్టించవద్దని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఉన్న పౌల్ట్రీ ఫామ్ లో 1,00,000 కోళ్లు మృత్యువాత పడ్డాయని, అయితే అధికారులు అప్రమత్తమై మృతి చెందిన కోళ్ల నమూనాలని ల్యాబ్ పరీక్షల నిమిత్తం తరలించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. రేడియస్ లో రెడ్ స్పాట్ అండ్ సర్వేలెన్స్ జోన్ ని వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. వాళ్ళ నుంచి మనం మొదలు పెడుతున్నాము. దట్ ఇస్ రిగార్డింగ్ దట్ పోల్ట్రీ విచ్ ఇస్ రిపోర్టెడ్. అది కాకుండా మనకి 24/7 కంట్రోల్ రూమ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి పెట్టి ఉన్నాము. ఎవరికైనా అలాంటి సస్పీషియస్ గా డెత్ అవుతున్నాయి వాళ్ళ పోల్ట్రీలో తెలిస్తే ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేయమని కూడా కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మనం పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్ లో కూడా 24/7 మనం మానిటరింగ్ పెట్టాము. మూవ్మెంట్ ఆఫ్ బర్డ్ అండ్ ఎగ్ సంబంధించిన లారీస్ కానీ ఏవి, బికాస్ వీ హ్యావ్ టు ఇమీడియట్ గా కల్లింగ్ చేయడం వన్ ప్రాసెస్. ఫర్దర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అదర్ పోల్ట్రీ లేకుండా ఉండాలి కాబట్టి ఇమీడియట్ గా చెక్ పోస్ట్ పెట్టి మానిటర్ చేసి లోపలికి బయటకి ఎలాంటి మూవ్మెంట్ లేకుండా ఎగ్ అండ్ పోల్ట్రీ రిలేటెడ్ మూవ్మెంట్ లేకుండా మేము స్టాప్ చేయడానికి దానికి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీస్ అండ్ రెవెన్యూకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బాయిల్డ్ ఎగ్, సో 70 degrees Celsius పైన ఆ వైరస్ సర్వైవ్ అవ్వదు కాబట్టి మన బాయిల్ టెంపరేచర్ 100 degrees Celsius కాబట్టి ఎలాంటి ట్రాన్స్మిషన్ జరగదు అనే మెసేజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అన్నెసెసరీ పానిక్ అవసరం లేదు. నార్మల్ గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం, మన హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ మాస్క్ పడుకోవడం కానీ అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటి మనం ఉంటే సరిపోతుంది. దట్ ఎస్పెషల్లీ దట్ 10 kilometer పరిధిలో ఉన్న పీపుల్ కూడా చెప్తున్నాము. ఉన్నాయి అవన్నీ మనం కల్లింగ్ చేయాలి. ఇట్ విల్ టేక్ అనదర్ 7 days కాబట్టి సో దానికి కావాల్సిన లైమ్, అదర్ మెటీరియల్ ఫర్ కల్లింగ్, మెయిన్ మెటీరియల్ సపోర్ట్ కూడా మనం పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ దీని గురించి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గా మనకి ఇప్పుడు కొల్లేరు సీజన్, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ కమింగ్ ఇన్ కాబట్టి ఆల్రెడీ లాస్ట్ వీక్ జస్ట్ ముందే వాళ్ళకి చెప్పి ఏవైనా మైగ్రేటరీ బర్డ్స్ ఇలాంటి ఫీకసెస్ ఆఫ్ బర్డ్స్ ని తీసుకుని తినేసి ఏదైనా చనిపోతున్నాయని కూడా కాన్స్టెంట్ అబ్జర్వేషన్ పెట్టండి కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న కోఆర్డినేషన్ మీటింగ్ లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ మనకు లా అండ్ ఆర్డర్ పానిక్ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ఆ చెక్ పోస్ట్ సపోర్ట్ కి ఇంకా ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇవ్వమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దీనికి కల్లింగ్ ప్రాసెస్ హ్యూజ్ ప్రాసెస్, దానికి కావాల్సిన మెషిన్ మెటీరియల్ కూడా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సివిల్ సప్లైస్ వాళ్ళకి ఇప్పుడు ఆ పోల్ట్రీ ఒకసారి టెస్ట్ చేయాలి. గన్నీ బ్యాగ్స్ కావాలి, అవి కూడా కన్సర్న్ ఇన్స్ట్రక్షన్, బికాస్ మనం అవన్నీ కల్ చేసి గన్నీ బ్యాగ్ 3 layers ఆఫ్ గన్నీ బ్యాగ్ పెట్టి తర్వాత ఒక పిట్ తయారు చేసి దాని లోపల పెట్టి క్లోజ్ చేసేసి మళ్ళీ అక్కడ శానిటేషన్ ప్రాసెస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో దీనికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ఎనీ అదర్ పోల్ట్రీ ఇన్ఫెక్షన్ ఉన్నాయా లేదా చెక్ చేయడం, రెండోది హ్యూమన్ కి ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేయడం, అవన్నీకి కావాల్సిన అన్ని మెడికల్ క్యాంప్స్ సర్వేలెన్స్ ఏరియాలో అన్ని పెట్టడం జరిగింది. సో డిఎంహెచ్ఓ ఆల్రెడీ అక్కడ బాదంపూడి విలేజ్ పంపించాం కాబట్టి ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ ఆర్ హియర్. సో మళ్ళీ ఒకసారి చెప్పాల్సింది ఏంటంటే బర్డ్స్ నుంచి హ్యూమన్ కి స్ప్రెడ్ చేసినట్టు ఇండియాలో ఎలాంటి కేసెస్ రిపోర్ట్ చేయలేదు. మన ఏలూరు జిల్లాలో కూడా ఎలాంటి లేదు. నిన్న సాయంత్రం రిపోర్ట్ అయింది ఏవియన్ ఫ్లూ వైరస్ ఇన్ 1 poultry ఆఫ్ బాదంపూడి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్లో ఒక కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వేల్పూర్లో కోళ్ల ఫారం చుట్టూ శానిటేషన్ చేస్తున్నారు. మరొక వైపు చికెన్ దుకాణదారులకి చికెన్ అమ్మవద్దంటూ పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరి అందరికీ నమస్కారం. ఈరోజు మనకి సిఇఓ గారి దగ్గర నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, కలెక్టర్ గారి దగ్గర వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మన వెల్పూర్ పంచాయతీలో ఒక ఫామ్లో ఇన్స్ట్రక్షన్ ఉంది. సో పౌల్ట్రీ ప్రొడక్ట్స్ ఇవేవన్నా సరే మన మండలంలో అమ్మడం నిషేధం అని క్లియర్ కట్గా చెప్పమన్నారు. సో దానికి సంబంధించి మన మండలంలో మనం ఈ పౌల్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ వేస్తున్నాము. అట్ ద సేమ్ టైం
ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 1 కిలోమీటర్ ఇన్ఫెక్టెడ్ జోన్ కింద 0 to 10 కిలోమీటర్స్ సర్వేలెన్స్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం మన పంచాయతీ తరఫున ఎక్కడెక్కడైతే ఈ మీట్ సెల్లింగ్ షాప్స్ ఉన్నాయో, చికెన్ అవన్నీ ఎక్కడైతే అమ్ముతారో వాళ్ళకి నోటీసులు పంపడం జరిగింది. ఈ పౌల్ట్రీకి సంబంధించిన పౌల్ట్రీ కానీ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ కానీ ఇవి ఏవి అమ్మకూడదు, 21 days అమ్మకూడదు అని చెప్పి మనకి హయ్యర్ అథారిటీస్ నుండి తెలుసుకోవడం జరిగింది. సో అది మేము పబ్లిక్ కి ఇన్ఫార్మ్ చేసేలాగా మైక్స్ లో అనౌన్స్మెంట్స్ కూడా ఇప్పిస్తున్నాం. సో మన వెలుపూరులో ఉన్న ఫామ్ లో బర్డ్ ఫ్లూ అనేది వచ్చిందని చెప్పి మనకి హైయర్ అథారిటీస్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇలా బర్డ్ ఫ్లూ అని వచ్చింది కాబట్టి మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి 0 to 1 కిలోమీటర్ ఇన్ఫెక్టెడ్ జోన్ కింద, అలాగే 0 to 10 కిలోమీటర్స్ అన్నది సర్వేలెన్స్ జోన్ కింద డిక్లేర్ చేసి సో కంటిన్యూస్ గా మానిటర్ చేయాలని మేము పంచాయతీలో ఉన్న అన్ని పౌల్ట్రీ అమ్మే షాప్స్ కి నోటీసెస్ కూడా పంపించడం జరిగింది. సో దందలూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బుధవారం రాత్రి వట్లూరులో ఫంక్షన్ కి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు కొటారు అబ్బాయి చౌదరి, దందలూరు టీడీపీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావుల మధ్య కారు పార్కింగ్ వద్ద వివాదం చెలరేగింది. ఈ వివాదంపై ఇరు పార్టీలకు చెందిన అనుచరులు ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ అబ్బాయి చౌదరి చేస్తున్న అగాడాలని అలాగనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, ఘర్షణకి దిగవద్దని హితో పలికారు. ఈరోజు ఉట్లూరు పంచాయతీ సీతారాంపురంలో పద్మావతి కళ్యాణ మండపానికి మ్యారేజ్కి వెళ్ళాము. అక్కడ గుడివాడ ఎమ్మెల్యే గారు, అమలాపురం ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వివాహానికి హాజరవడం జరిగింది. వివాహం చూసుకుని నేను బయటకుని వస్తే నా కారు బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మా కారు ఎదురుగా అడ్డంగా పెట్టి గొడవని ప్రేరేపించి ఆ గొడవ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఇవి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విషయాలు ఏవి కూడా ఎదరికెళ్ళవు. ఇదేమీ కళ్ళు లేని ప్రభుత్వం కాదు, చూస్తూ ఊరుకునేటువంటి ప్రభుత్వం కూడా కాదు. ఈ విషయాలన్నింటినీ కూడా వచ్చిన తర్వాత ఏం జరిగిందో అదంతా కూడా మా గన్మెన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నాను. నేను నాతో పాటు 5 వ్యక్తులు మేము ట్రావెల్ చేస్తున్నాం. వాళ్ళు ఒక 25 మందిని తీసుకుని వచ్చి ఏదో కింద పడ్డ మేమే నెగ్గాము అనిపించుకోవడం కోసం కృత్రిమంగా ఆలోచనలు చేస్తున్నారు. ఎవడి ఆలోచనల్ని వాడినే గోతులో పెడతాయి. ఇది చెప్తున్నాం, మీకు హెచ్చరిక అనుకుంటారో లేకపోతే మీ పద్ధతిలో మీరు ఉండమని చెప్తున్నాం అనుకుంటున్నారో మీరు అనుకోండి. మేము తెలుసుకుంటే మీరు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క ఊర్లో కూడా మిమ్మల్ని తిరగనీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రజలు మీకు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానానికి మీరు పదవి ఉండాలి. ఆ స్థానాన్ని కాదనుకుని మీరేదో భయభ్రాంతులకు గురిపెట్టి ఏదో 10 కార్లు వేసుకుని ఒక కాన్వాయ్ లాగా మేమేదో ఎక్కడ ఎవరు పోయినా భయపెట్టగలమని కనుక మీరు ప్రయత్నం చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు, ఈ ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతా కూడా పోలీసు వారికి తెలియపరిచాం, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా. బుధవారం రాత్రి పెళ్లికి హాజరైన అబ్బాయి చౌదరి డ్రైవర్ పై అనుచితంగా అమానుష్యంగా బూతులు తిడుతూ చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన విధంగా అప్రజాస్వామికంగా ఉందని అబ్బాయి చౌదరి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఇంకా కక్షపూరిత రాజకీయాలు చేయడం తగదు అని, ఎలక్షన్ సమయంలో రాజకీయం చేయాలి, ఆ తర్వాత అందరినీ కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా సూచించారు. ఈరోజు
కూటమి ప్రభుత్వాన్ని ఇదేనా మీరు పెంచి పోషించేది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం, లోకేష్ని అడుగుతా ఉన్నాం. ఇదేనా మీరు మీ శాసనసభ్యులకి చెప్పి పంపించేది? ఈరోజు ప్రజలను తిట్టమనా? ఈరోజు వెళ్ళి వాళ్ళ అమ్మగారులను తిట్టమనా? తప్పు కాదా? అదే ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? ఈరోజు మళ్ళీ ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, నన్ను ఊరిలో తిరగనీడట. ఏంది భాష? ఎవరిని ఊరిలో తిరగనీరన్నా? మాకు స్వాతంత్రం లేదా? ఈరోజు రాజ్యాంగం కల్పించిన హక్కుగా మేము తిరుగుతూనే ఉంటాం. మీ తప్పేంటి? ఎవరికి స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. మీ పర్మిషన్ తీసుకుని మేము నడవాలా? ఈరోజు అలాగే పర్మిషన్లు తీసుకుని మీరు వెళ్ళారా? అక్కడ ఇంకా అసలు చాలా దారుణంగా ప్రవీణ్ అయితే చనిపోయాడేమో ఒక నిమిషంలో. వాళ్ళిద్దరూ వెళ్తున్నటువంటి కారు ముందుకు తోసేశారు అతన్ని. ఒక నిమిషం, నాకు ఆ గన్ను ఒక నిమిషం చెప్పటానికి బాగానే ఉంటుంది సినిమా స్టోరీ లాగా. నేను చెప్పను. వాళ్ళ శాసనసభ్యులు విడుదల రాము గారు ఉన్నాడు కదా, వెనగల రాము గారు ఉన్నారు కదా, అక్కడే జనసేన ఇన్ఛార్జ్ చర్మలశెట్టి రమేష్ గారు ఉన్నారు కదా, అక్కడే ఉపాధ్యాయులు ఉన్నారు కదా. సీసీ కెమెరా అక్కడ ఉండకుండా ఉండదు కదా. అబ్బాయి చౌదరి ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడు అనేది అక్కడ సీసీ కెమెరా తెలిస్తే తెలియదా? తెలుస్తుందా లేదా? అందరికీ తెలుసు కదా. పోనీ నేను అక్కడ కనబడుకుని ఫంక్షన్కి వచ్చాను పెళ్లికాడికి. సారం దింపి కారు బ్యాగ్ చేస్తానుగా అలా 2 కార్లు వచ్చినాయండి. అక్కడ సెక్యూరిటీ అనే ఒక నిమిషం ఆగాను, నన్ను ఆపిన మరుక్షణం నేను ఆగిన తర్వాత వాళ్ళ కారు లోపలికి వెళ్ళి వాళ్ళ కార్లు వెళ్ళా. నేను తిప్పుకుని బాగా మార్జిన్ బాగా అంచుకి పెట్టుకుని దిగుతా కూడా గ్యాప్ లేదు నాకు. ఆ పెట్టిన తర్వాత ఆ కారు పెట్టారు. మళ్ళీ వచ్చి ఆరును కొట్టాడు అతను, ఆయన మా కారు అతను చూసి మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళా. అట్లా ఆపి కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలు 6 నిమిషాల తర్వాత చంద్రబాబు ప్రభాకర్ అటు నుంచి వచ్చేసి మొత్తం తోట బూతులు అండి. ఆ బూతులు అంటే మామూలు బూతులు కదా, అసలు భగవంతుడు కూడా వెళ్ళలేడు అసలు బూతులు అన్నమాట. ఒక తల్లి తండ్రి అనేది మనకి చంద్రబాబు అక్కడ మన గుడివాడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనతో ఒక మాట మాట్లాడి మేము అక్షంతలు వేసేసి ఫోటో దిగాం. మేము దిగి వెనక్కి తిరిగి వస్తుండగా ప్రభాకర్ వాళ్ళు వచ్చారు. వస్తే మేము కిందకు వచ్చేసి ఒక పక్కన నుంచి ఉన్నాం. ఈలోపు ఎవరో పిల్లలు ఆడవాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. నేను వెనక్కి తిరిగి చూస్తే ప్రభాకర్ ఇటు పక్క దక్కకుండా వేరే పక్కకి దిగాడు. అతను ఏదైనా భోజనానికి వెళ్తున్నాడేమో అని అనుకున్నాం. కానీ ఒక 2 నిమిషాల్లో మళ్ళా వెనుగల రాము గారు తను కలిసి వచ్చారు. వస్తే మేము కొద్దిగా పక్కగా తప్పుకున్నాం. ఆ సందులోంచి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అతను కార్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెనుగల రాము గారు మళ్ళీ ఆయన పంపించేసి వెనక్కి తిరుగుతుండగా మేము 2 నిమిషాలు లేటుగా మేము కూడా బయలుదేరి మాకు వేరే పెదకడిలో 2-3 ప్రోగ్రాంలు ఉన్నాయనే ఉద్దేశంతో తొందరగా వెళ్దాంలే అతను వెళ్ళిపోయాడనే ఉద్దేశంతో మేము వెనక వెళ్తుంటే వెనుగల రాము గారు తిరిగారు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఆయనతో మాట్లాడుతున్నారు. నేను ఆ వెనకాల నుంచి మహిళల భద్రతని మరింత బలోపేతం చేయడానికి ఏలూరులోని మహిళా పోలీస్ స్టేషన్ లో సపోర్ట్ సెంటర్ ని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు. ఈ సెంటర్ లో భూమిక విమెన్ కలెక్టివ్ ప్రతినిధులు మహిళ యొక్క సమస్యల్ని నేరుగా తెలియజేసి అవసరమైన సహాయం పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్ని స్టేట్ నుంచి ఇది మొత్తం ఉమెన్ రిలేటెడ్ యాక్ట్స్. ఏ యాక్ట్ వచ్చినా కానీ బుక్లెట్ లాగా చేసి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మేమేమి మనీ తీసుకోవడం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. ఇంకా దాన్ని ఇంకా కొంచెం ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు పిల్లలు బుక్స్ చదవడం ప్లస్ వీ హ్యావ్ ఎన్ అవేర్నెస్. సో నాకు ఏంటంటే ప్రాబ్లమ్ ఒకటి వచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. ప్రివెన్షన్ ఈజ్ ఒకసారి ఇక్కడికి వచ్చారంటే నన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకొస్తావా, నన్ను కౌన్సిలర్ దాకా తీసుకొస్తావా, అక్కడికి ఆ రిలేషన్ ఈజ్ ఆల్రెడీ స్పాయిల్డ్. కెన్ వీ డూ more preventive action, and especially girl children avoid such a difficult thing that people won't share to their husband, father only. Why would they share to somebody who will just go and talk to them? So
prepare some product. మీ దగ్గర నాకు తెలుసు ఆల్రెడీ ఉంటాయి కదా. They're exposed. Nobody is there to talk. తప్పకుండా ఈ కన్వర్జెన్స్ ఇంతమందిని Excellent district training college. We have all the infrastructure. We have computers. We have all the programs. Whatever you need, we'll give. నాకు ఏమంటే they're all engaged in multiple works. They can't go chase our investigation if it is strengthened. I think they'll get what they deserve. Trainer, so they'll take it. They'll scale it up across district. చేద్దాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఏలూరులో మొత్తం కన్వర్జెన్స్ మీటింగ్ లాగా పెట్టి మీతో చాలా మంది వర్క్ చేసేవాళ్ళు ఎన్జిఓస్ చాలా మంది వచ్చిన్నారు. చాలా సంతోషం మీరు అందరూ వచ్చారు. Send a counselor, whoever is available. They have a pool of counselors. That counselor will start talking to them. And అంటే ఇప్పుడు వట్లూరు ఫంక్షన్ హాల్లో జరిగిన వివాదంపై ఏలూరు జిల్లా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ఆగడాలపై విరుచుకుపడ్డారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈరోజు కొంతమంది ఉనికిని కోల్పోయి ఆ పోయినటువంటి ఉనికి ఏ విధంగా మరలా వెనక్కి వస్తుందా అనేటువంటి తాపత్రయంలో ఏదో ఒకటి చేసి సెన్సేషనల్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం, న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. మీరు ఎట్లా అంటే అట్లా చట్టాన్ని చేతిలో తీసుకుని ప్రవర్తిస్తానంటే ఊరుకుంటానికి గుడ్డి ప్రభుత్వం కాదు. తప్పు చేసిన వాడు ఈరోజు కాకపోతే రేపైనా కటకటాల ముందు నిలబడాల్సిందే. దానికి ఉదాహరణే ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి సంఘటన. మీరు కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఊరికే కావాలని గొడవకు వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎవరెవరైతే ఇప్పుడు ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసాం. ఎస్పీ గారికి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా అడ్వకేట్తో సహా వచ్చి మరి వివరాలతో సహా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. నేను వాళ్ళ డ్రైవర్ని మందలించిన తర్వాత తీశాడు. అదే విజువల్ మీకు ఇస్తాను, నువ్వు చూడు. నా కార్కి ఇప్పుడు కెమెరా ఉంది. నా కార్ కెమెరాను నువ్వు చూసుకో. నా కార్ కెమెరాను చూసుకో. కారు అడ్డు లేక ఉండుంటే అసలు నేను కారు దిగి ఆ డ్రైవర్ని మందలించే పని ఉంది? ఎంత అసలు కదులుతా లేకుండా పెట్టాడు లేదో చూడు. మీ దగ్గర ఉన్నది వాళ్ళు చూపించేది ఏంటి? కారు అడ్డు లేదు కదా, ఎట్ట వెళ్ళిపోయాడు, కారు అడ్డు ఉంటే అని అడుగుతున్నారు. నేను మందలించిన తర్వాత నీ డ్రైవరు మీ వాళ్ళు సమాధానం చెప్పలేక కారు తీశారు. నేను ఆ బూతులు తిడుతున్నప్పుడు వాళ్ళ దుర్భాషలు ఆడాను కదా, ఎందుకు ఆడాల్సి వచ్చింది? నేను దుర్భాషలు ఆడా అవసరం ఎందుకు వచ్చిందని ఆలోచించరే. నాకు అంత ఆవేశం ఎందుకు రావాల్సి వచ్చింది? నువ్వు కారు పెట్టించావు కాబట్టి, నువ్వు గొడవకి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసావు కాబట్టి దానివల్ల మిమ్మల్ని కేకలేయాల్సి వచ్చింది. మిమ్మల్ని మాట్లాడింది కూడా అక్షర సత్యం. మీరు దానికి సరిపోయే మనుషులే. జేబు దొంగలు మెరుగు మీకన్నా. ఆయన బాబు, ఆయన కార్యకర్తలు వాళ్ళు చేసినటువంటి లూటీలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. ముందుగా కళ్యాణ మండపంలో స్వామివారికి అమ్మవారికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ నివృతరావులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
అశ్వమజగోత్రోద్భవస్య శ్రీ కనకవల్లి సహిత లక్ష్మీ నృసింహస్వామినః దేవతా ప్రీత్యర్థో అస్య యజమానస్య రేచల్ల గోత్రోద్భవస్య వెంకట సుధాకరరావు బహద్దూరు జమీందారు వారు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య సమాంధవస్య క్షేమస్థైర్య ధైర్య విజయమయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అస్య యజమానస్య కారుణ్య గోత్రోద్భవస్య వెంకటరాజు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అగ్నిర్మన్యం ప్రజనుదన్ పురస్త్రాదర ప్రభో గోపా పరివాహిరస్తో ఈ రోజు జంగారెడ్డిగూడెం మండలం చక్ర దేవరపల్లి గ్రామంలో గల సచివాలయం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు మరియు సచివాలయం సిబ్బందిని గ్రామంలో గల పట్టభద్రుల్ని కలిసి శ్రీ పేరంబత్తుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పారేపల్లి రామారావు, సాయిల సత్యనారాయణ, పారేపల్లి పవన్, ఉండవల్లి శ్రీను, వైట్ల ఆంజనేయులు, సేపేని లక్ష్మణ్ మున్నుగువారు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖున ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక ఎమ్మెల్సీని మనం జరుగుతుంది. కూటమి అభ్యర్థిగా పేరావతుల రాజశేఖరం గారు మనం అభ్యర్థిగా నియమించారు. ఈయన కూడా విద్యావంతులు. మనమంతా మీరంతా కలిసి గ్రాడ్యుయేట్స్ అంతా, మీరే కాదు గ్రాడ్యుయేట్స్ అందరికీ చెప్పండి, మనం రాజశేఖర్ గారికి ఓటేసి మనం గెలిపించాలి. అంటే మీకు తెలుసు అక్కడ గుర్తులు ఏమి ఉండవండి. ఫోటో పేరాపత్రుల రాజశేఖర్ గారు అని ఉంటుంది. ఆయన చిన్నగా మీరు వాళ్ళు ఇచ్చినటువంటి పెన్నుతో ఒకటి అని మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే ఏమని నేను కోరుతున్నాను. చేసి గెలిపించండి. మీ ప్రాబ్లమ్స్ ఇటువంటి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇందాక మేము కోయిల మండలంలో చాలా స్కూల్కి సచివాలయాలు తిరిగాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు. అవన్నీ కూడా తప్పనిసరిగా పరిష్కారం చేసే దిశగా మేము కూడా ప్రభుత్వం నుంచి తీసుకెళ్తాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మీరు మొదటి ప్రాధాన్యత ఓటు పేరావతుల రాజశేఖరం గారికి వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరుతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.